ఈ వీడియోలో త్రిజ్యేష్ఠ గురించి తెలుసుకుందాం. వివాహానికి వధూవరులకు త్రిజ్యేష్ఠ శబ్దం రాకూడదు. అనగా వధూవరులిరువురు జ్యేష్ఠ సంతానములై జ్యేష్ఠ మాసం అన్న కానీ జ్యేష్ఠ నక్షత్రాన్న కానీ కారాదు. అట్లే ఇరువురుకు జ్యేష్ఠ నక్షత్రమై ఒకరు జ్యేష్ఠులైనచో త్రిజ్యేష్ఠ అవుతుంది. ఒకరి జన్మతార జ్యేష్ఠయై ఇరువురును జ్యేష్ఠ జన్ములై అది కూడా త్రిజ్యేష్ఠయే. అలానే ఒక జన్మతార జ్యేష్ఠయై మరొకరు జ్యేష్ఠులై జ్యేష్ఠ మాసంలో ఉంటే అది కూడా త్రిజ్యేష్ఠయే. ఈ విధంగా చూసుకొని త్రిజ్యేష్ఠను తప్పనిసరిగా వదిలివేయాలి. జ్యేష్ఠులనగా స్త్రీ పురుష సంతానంలో తొలివారిగా లెక్కించబడుతుంది. వీరికన్నా ముందరి వారు ఎవరైనా చనిపోతే బ్రతికిన వారిలో జ్యేష్ఠులుగా లెక్కించకూడదు.